ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు దానికి అడ్డంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? అందరూ బాగున్నారా? సగం బాగున్నారా? నాలో ప్రవహింప చేసితివి నీ జీవనదిని, ఫలించెడి కొమ్మగా ఉండాలని. నాలో ప్రవహింపచేసితివి నీ జీవనదిని, ఫలించెడి కొమ్మగా ఉండాలని. అభిషక్తుడా నా యేసయ్యా, నీ గుణాతిశయములను ప్రచురింపచేయుటకు నాటుకుంటివి నీ ఓరనా. అభిషక్తుడా నా యేసయ్యా, నీ గుణాతిశయములను ప్రచురింపచేయుటకు నాటుకుంటివి నీ ఓరనా. నాటుకుంటివి నీ ఓరనా. ఆత్మ ఫలములలో నీ ప్రేమ ఫల సిలువ కొమ్మలలో చూపించినావు. ఆత్మ ఫలములలో నీ ప్రేమ ఫలము సిలువ కొమ్మలలో చూపించినావు. సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమలో ఫలించి బ్రతకాలని. సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమలో ఫలించి బ్రతకాలని. అభిషక్తుడా నా యేసయ్యా, నీ గుణాతిశయములను ప్రచురింపచేయుటకు నాటుకుంటివి నీ ఓరనా. నాటుకుంటివి నీ ఓరనా.
విశ్వాసమునందునే భాగ్యవంతుడనై కడవరి వర్షములోనే పరవశ విశ్వాసమునందు నే భాగ్యవంతుడనై కడవరి వర్షములోనే పరవశించుచు నీవిచ్చిన ఈ బ్రతుకే పాటగా పాడెదని కొరకే కృతజ్ఞుడనై నీవిచ్చిన ఈ బ్రతుకే పాటగా పాడెదని కొరకే కృతజ్ఞుడనై అభిషిక్తుడా నా యేసయ్యా నీ గుణాతిశయములను ప్రచురింపచేయుటకు నాటుకొంటివి నీవోరనా నాటుకొంటివి నీవోరనా గడచిన కాలములో నీ గొప్ప కార్యములు చేసి చూపించితివి నాతో నిలిచి గడచిన కాలములో నీ గొప్ప కార్యములు చేసి చూపించితివి నాతో నిలిచి ఏనాటికైనా నా దేవుడవు నీవే నీకు వేరై చగలనా ఏనాటికైనా నా దేవుడవు నీవే నీకు వేరై ఫలించగలనా అభిషక్తుడా నా యేసయ్యా నీ గుణాతిశయములను ప్రచురింపచేయుటకు నాటుకొంటివి నీవోరనా నాటుకొంటివి నీవోరనా నాలో ప్రవహింపచేసితివి నాలో ప్రవహింపచేసితివి నీ జీవనదిని ఫలించెడి కమ్మగా ఉండాలని నాలో ప్రవహింపచేసితివి నీ జీవనదిని ఫలించెడి కమ్మగా ఉండాలని ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసయ్య బేస్ తగ్గించు, బేస్తో పాటు షార్ప్ కూడా పెట్టు. ఆయన కన్నులకు తన ప్రజల్ని పచ్చని చెట్టు వలె చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పెంచేదానికి వాడు ఉండేది. హల్లెలూయా.
యేసు ప్రభు కళ్ళకి ఎలా కనబడతామంటే పచ్చని చెట్టు వలె కనబడతాం. ఒక గుడ్డివాడిని యేసు ప్రభు బాగు చేశాడు. నీ కళ్ళ కనబడుతుంది అని చెప్పనంటే మనుషులు చెట్లు మాదిరిగా కనబడ్డారంట. వాడిని స్వస్థపరిస్తే వాడి కళ్ళకి మనుషులు చెట్లు మాదిరిగా కనబడ్డారు. వీడికి ఎలా వచ్చిందబ్బా ఈ చూపు అనుకుంటే అది యేసు ప్రభు చూపు. అది మరలా అడిగి ప్రార్థన చేస్తే మనుషుల మాదిరిగానే కనబడ్డారట. కనుక మనల్ని యేసై ఎడ చూస్తున్నాడంటే ఒక చెట్ల మాదిరిగా. ఎందుకు? ఫలించే అనుభవం ఉంటుంది. కనుక మనల్ని ఒక చెట్టుకు పోల్చి మనల్ని చూస్తున్నాడు. మీకు కొన్ని అతని కుటుంబాన్ని ఒక చెట్టుకి పోల్చినట్లుగా నేను చూస్తున్నాను. గనుకనే ఈ పాట నాకు జ్ఞాపకం వచ్చింది. నాలో ప్రవహింపచేసితివి నీ జీవనదిని, అమ్మగా ఉండాలని. ఈ సేవకుని కుటుంబంలో మామూలు నది ప్రవహించల, జీవనది ప్రవహించింది. ఆ జీవనది ఓరన ఈ సేవకుడు నాటబడ్డాడు కనుక ఇప్పుడు మన కళ్ళ ముందు ఏ విధంగా తన సేవ ఏ విధంగా ఉందంటే ఫలభరితముగా ఉంది. గనుక పెన్నా నది పక్కన నాటబడ్డ, సౌటికాలు పక్కన నాటబడ్డ ఫలించం. జీవనది ఓరన నాటబడాలి. అలా నాటబడినటువంటి వారు ఎండాకాలం ఒక విధంగా, వర్షాకాలం ఒక విధంగా ఉండరు. ప్రతి నెల వాళ్ళు ఫలమిస్తూ ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ నది ఓరన నాటబడినటువంటి చెట్లు, ఆ నదిలో జీవిస్తున్నటువంటివి ఏం జీవిస్తాయి? నీళ్ళల్లో జలచరాశులన్నీ జీవిస్తాయి. పక్కిలు, చేపలు, జల్లలు, మావురాయిలు పేర్లు మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. మనకేమో ఏమండి గెండిలు, బొచ్చులు అని. ఆ పక్క పోయామనుకో, ఏం కూరండి అన్నామనుకో, ఏమండి అయ్యి బాబు శీలావతిని కోసామండి అన్నాడు. శీలావతి ఏమిట్రా బాబు అనుకున్నా నేను. అది చేప పేరు, అది శీలావతి. ఆ పక్క చేపలే వేరు, మన పక్క పేర్లు వేరు. గనుక దేవుని మందిరము ఒక నది. మందిరములో జలచరాశులన్నీ బ్రతుకుతాయి. ఆ నది ఓరన నాటబడిన చెట్లు పొరపాటును కూడా ఎండిపోవు. ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె వాళ్ళు ఉంటారు. గనుక నాకు చాలా ఇష్టమైంది ఏమిటంటే, ఏదన్నా మందిరం ప్రారంభించాలంటే మీకంటే ముందుగా ఉంటా. దేవుని మందిరము దావీదుకున్నటువంటి ఆశ అది. నీ మందిరాన్ని చూడాలన్నటువంటి ఆశ. లక్షల మంది పట్టే మందిరాలు ఉన్నారు. వాళ్ళకి పెట్టి
నాకొద్దు. ఓరి నేను పొలంలో కష్టపడేవాడిని. పొలంలో కష్టపడేవాడు కింద ఫ్యాన్ పెట్టుకొని పోతాడా? అది దానివల్ల శబ్దం వస్తుంది. అందుకని ఓ అంటే అరుస్తుంది. అది ఆ పిల్ల కదా పాడినట్టు. మీ అందరి గొంతు ఒకటైతే ఆ పిల్ల గొంతు చీరంకి అది పాడుగట్టి ఆడిపోయిపోతే ఆ పిల్లని పట్టుకోలేము మనం. ఆ విధంగా సేవకుణ్ణి జీవ నది ఓరన నాటుకున్నాడు. అక్కడ నాటబడినటువంటి ఆ చెట్టు, ఆ కొమ్మ ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఎంత దూరం ఫలిస్తుందో మనకు తెలియదు. నాటుకున్నవాడు ఆయన, ఫలింప చేయవాడు ఆయనే. కనుక ఫలించే చెట్టు మీద రాళ్ళు పడతాయా పడవా? ఏ ఒక్కడు వదిలిపెట్టడు ఫలించే చెట్టును చూస్తే. ఏమండి, ఇంత కుర్రోడు రాయేస్తాడు, ఆగ్రాకి కూర్చొని లేవలేంది ముసిలిది కూడా రాయేస్తుంది. ప్రార్థన పెడితే ఇటువైపు కాలనీలో, దాని పేరు కుక్కలకుంట, ఎన్ని పేర్లున్నాయి దానికి ఆ పేరు పెట్టారు. నేను మందిరంలో ఈరోజు ప్రార్థన నెల్లూరు టౌన్లో అని చెప్పనంట, అనౌన్స్మెంట్ చేయను. ఎక్కడండి అని చెప్పనంటే నెల్లూరులో పాత పెద్ద హాస్పిటల్ కాడ. కుక్కలకుంట అని చెప్పని అనలేను. అదొక మాదిరిగా ఉంటుంది. మన విశ్వాసులు కుక్కలకుంటలో ఉన్నారంటే ఇక ఎక్కడ ఊరు దొరకలేదో వాడికంటారు. ఆడ పెట్టేటప్పుడు నేను వాక్యం చెప్తా ఉంటే, ఏమండి ఒక ముసలాం కుర్చీలు కూర్చొని విని విని సాలేవా మాకు ఇక సాలే అన్నది. నేను ఆఫలా రే ఆఫరా అన్నది. నాకు మాత్రం వినపడుతుంది, ఎవరికి వినపడలే. అందరూ ఏరే లోకంలోకి వెళ్ళిపోయారు. అట ఫలించే చెట్టుని చూస్తే ఎవరికైనా రాయి వేయాలనిపిస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, మరొక ప్రక్క లోకము రాళ్ళు విసురుతూనే ఉంటుంది. కానీ ప్రతి రాయి ఆ చెట్టుకి కంచిగా ఉన్నటువంటి యేసయ్య మీదనే పడుతుంది, కానీ ఆయన బిడ్డలకి అంత కూడా తగలదు. హల్లెలూయా. ఈ పరిచర్య, ఈ సేవ విస్తరించబడుతుంది. మరి ఎక్కడెక్కడికి ఈ కొమ్మలు వెళతాయో మనకు తెలియదు. ఎక్కడికి కొమ్మ వెళ్ళినా కొమ్మకుండే ఆ యొక్క గుణం ఏమిటంటే అక్కడ ఏరు పారుతుంది, అక్కడ ఏరు దిగుతుంది, ఆ ఏరు మహావృక్షం అయిపోద్ది. చెన్నైలో ఉంది అలాంటి చెట్టు, మర్రి చెట్టు. దాన్ని చూసేదానికి మనోళ్ళు పోతారు బస్ వేసుకొని. మరి గాలివానికి ఉందో పడిపోయిందో నాకు తెలియదు. గనుక ఈ సేవలో సేవకుణ్ణి తన ఓరన నాటుకున్నాడు. నాతో పాటు మిమ్మల్ని అందరినీ ఏమండి ఒక్కొక్క రకమైనటువంటి చేప మాదిరిగా ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక మనము ఆ నదిలో ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి చెప్తున్నాను, ఈరోజు ప్రార్థన మర్చిపోయా నేను. ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి ఒక పెండ్లి గుంపు వచ్చింది. 6 గంటల వరకు వాళ్ళకి తెగల. పిల్ల నచ్చిందంటారు, మళ్ళీ ఎంత ఇస్తానంటారు. భోంచేశారు, పెళ్ళి కుదరక మునిపే భోంచేసారు, బాగా భోంచేసి గొడవలు పెట్టుకున్నారు. తర్వాత నేను వచ్చి ఆ అమ్మాయిని పిలిచి పక్కన పెట్టుకొని పెళ్ళి కొడుకోలతో చెప్పా, వీళ్ళు ఈ అమ్మాయిని మీకు ఇవ్వాలి అనుకోవటం లేదు. ఇంకొక సంవత్సరం జరిగితే ఆ అమ్మాయి డిగ్రీ పూర్తవుతుంది, చదవాలని చాలా ఆశపడుతుంది. చదువు అయిన తర్వాత ఆ అమ్మాయిని ఇస్తారంటే మీరు వెళ్ళిపోవచ్చు అన్న. ఇక వాళ్ళకి చింతలూరు మాత్రం పడ్డది.
పప్పు తిన్నారు కదండి, ఏం అర్థం కాదు. ఇదేమిటి ఇది అని చెప్పను అనుకొని ఆ పిల్ల నాతో చెప్పలా నేను చదవాలని. ఎప్పుడెప్పుడు అని ఉంది. ఆడ నాన్నోళ్ళు ఏమో నా సైజు చూస్తున్నారు. ఆడు 3 లక్షలు అడిగారు, 3 సవర్ల బంగారం అడిగారు. ఏం చేయాలి పాపం, చిన్న పేద పిల్లలు. తర్వాత ఆలోచించి వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ వేసి కడుపులో కడిపెట్టినట్టుంది. మొత్తానికి ఒక్కొక్కరు లేచి బయటికి పోయి మరలా వచ్చి, అయ్యా అసలు వాళ్ళు ఎంత ఇస్తారో చెప్పండి అయ్యా అని. 6 సవర ఉంగరం పెడతారంట. వాళ్ళు చెప్పలే నాకు, నేనే చెప్పా. 6 సవర ఉంగరం పెడతారంట. 50,000 ఇస్తారంట పెళ్ళికి. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే వచ్చే సంవత్సరం డిగ్రీ అయిపోయిన తర్వాత చేసుకోండి. లేవండి నాకు టైం అయిపోయిందన్న. ఏదన్నా తాలింపు అన్నమో బిర్యానో వాసన మారితే కొంచెం ఎక్కువ తినేవాళ్ళం. తెల్లనం పెట్టి పప్పేసి నెయ్యి పోసారు. మనకి ఎక్కడ కుదురుతుంది ఏమండి? మన దేవుడే నాన్ వెజిటేరియన్ శుభ్రంగా తినేసి ఆశీర్వదించిపోయాడు. మరి మన పరిస్థితి ఏంటి? కింద పడి పైన పడి జుట్టు పీక్కొని వాళ్ళే తిట్టుకొని గందరగోళం అయిపోయి 50,000 కొప్పుకొని 6 సవర ఉంగరం అక్కడ కూర్చొని పెట్టేసుకొని శుభ్రంగా బోండాలు పెట్టుకొని తింటున్నా. అప్పుడు పాస్ట్ గారు, హలో, ముందు నంబర్ వచ్చింది, ఎవరిదోలని చెప్పి నేను ఎత్తుకోలే. అలా ఉంటే పోయిను. పాపం ఏందో పరిస్థితి మనకు తెలియదు కదా అని చెప్పని నేనే మరలా ప్లేట్ కింద పెట్టి మరలా నేను రింగు చేసి, హలో ఎవరు అని చెప్పానండి. అయ్యా నేను సురేందర్ అన్నాడు. ఏంటి సంగతి అంటే, 6:30 పంపించేది అయ్యా ఆటో అన్నాడు. నేనుండి ఎందుకు అన్నా. అయ్యా ఈరోజు ప్రార్థన కదా 7వ తారీఖు అన్నాడు. సచ్చిందిరా గొర్రెలు. అప్పటికే 3 ప్రార్థన ఉంటే నేనేం తిన్ను పెద్దగా, ఎందుకంటే ఆయిల్ కదా బాగుండదని చెప్పని టిఫిన్ కూడా చేయను, ప్రార్థనకు వచ్చేస్తా. మర్చిపోయి ఈ పెళ్లి గోళ్ళలో పడి ప్రార్థన మర్చిపోయి, అయినా కానీ మీరు వదల నన్ను. ఆ బోండాలు పెట్టేవి నాకు నా 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 పార్ట్నర్ ఆమె ముసలామి. ఏంది నాయనా అన్నది. అమ్మాయి ఏమీ లేదు, ఫోన్ వచ్చింది అని. ఇటైనా ఆయన పొట్లం కట్టిస్తాను అన్నది. ఎడకి తెచ్చేది ఉడిగా ఆ ఉడికి ఉడకంది మింగి పరిగెత్తే లోపల అటు పోయానో లేదో ఆటో వచ్చేసింది. ఉన్నండ్ర బాబురం చెప్పని కొంచెం దమ్మేసుకొని తిని దానికి మేము దేవుడు జుట్టు పట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎగరతా ఉంది నాకు. దేవుని పని అది. ఆయన పని మనలో పూర్తయినంత వరకు పొరపాటున మిమ్మల్ని కానీ నన్ను కానీ సేవకుని కానీ విడిచిపెట్టాడు ఆయన. ఆమేన్. ఆయన ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఈ మందిరంలో అడుగుపెట్టి దేవుని మాటలు వినేదానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నీవు నీ కుటుంబము దేవుని దృష్టిలో ఉంది. రాళ్ళు పడతాయి, భయపడబాకండి. ఒక ప్రక్క రాళ్ళు పడుతూ ఉన్నా నీవు ఫలించడి కొమ్మగానే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్ళు వేస్తానే ఉంటారా? ఒకరోజు యజమానుడు చూస్తాడా? కీళ్ళు ఎరగొడతాడు వాడికి. రాళ్ళు వేసేవాడికి మామూలుగా మన మీద చిన్న రాయి పడితే వాడి కీళ్ళు ఎరుగుతాయి. అది పుత్తూరుకు పోయిన సెట్ కాదు, ఎముకలు దాటి తిరిగిపోయిన సెట్ కాదు. ఆయన విరిస్తే ఇకనంతే. కనురెప్ప మాదిరిగా మనల్ని చూసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని చెప్పి మనం భోజనానికి వెళ్ళిపోతాం. అష్టమా ఏంది మౌనంగా అల్లి చెప్పలేదే? ఉంటే కొంచెం బలంగా చెప్తా, లేకపోతే నీరసంగా చెప్తా. నాకొక్కడికేనా? మా వాళ్ళందరికీ కంగారు పడి మీ పక్షాన్ని నేనుంటా. అది వీళ్ళిద్దరికి అనబడలేదనుకో ఈయన పొట్లాలు తెచ్చిస్తా.
బార్కాస్ దగ్గరే కదా. హల్లెలూయా. పొట్లమన్న తర్వాత ఇంకొకడు వచ్చి కూర్చున్నాడు. మీరెప్పుడు ఇలాగే ఉండాలి. మీ కళ్ళ వెంబడి నీళ్లు రాకూడదు. ఒకవేళ వచ్చినా ఇంకొకరికి కనబడకూడదు. ఆమేన్. చూడండి, ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ప్రారంభంలోనే ఒక మాట. ఆ మాట ఏమిటి? నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఇప్పుడు దాకా మనం చేసింది అదే. మనం చేసింది ఏమండి? మన నోటి నిండా ఆయన మనకు నవ్విచ్చాడు. కానీ ఆ నవ్వు వెనకాల మీ గుండెల్లో ఎన్ని బాధలున్నాయో, కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏమండి, ఎవరెవరు ఏ విధంగా మిమ్మల్ని తల వంచుకునేటట్లు చేస్తున్నారో సమస్తము ఎరిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కానీ ఆయన ఒక వాగ్దానంగా అంటున్నాడు, నా మందిరములో మిమ్మల్ని ఆనందింపచేస్తాను. మనం ఇక్కడ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంటాం. దేవుని మందిరములో బలిపీఠం ఉంది. దేవుని మందిరములో బలిపీఠం. నా బలిపీఠము ఎదుట, చదువునానా, నా బలిపీఠము దగ్గర మీరు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును. నేను మీ బలులు అర్పిస్తాను. మీరు అర్పించు బలులు నేను అంగీకరిస్తాను. గనుక మనం ఎలా సంతోషంగా ఉండగలం? దేవుని మందిరానికి వచ్చి సామాన్యంగా సంతోషంగా ఉండటం అనేది చాలా కష్టం. నువ్వు ఎక్కడ కూర్చున్నా కానీ నిన్ను కొన్ని సమస్యలు తడుతూనే ఉంటాయి. రేపే నువ్వు కట్టాల్సినటువంటి లాస్ట్ డేటు. రేపు సాయంత్రం లోపల కట్టాల్సిన డబ్బు కట్టు. తర్వాత నవ్వుతూ కానీ కట్టాల్సింది కట్టు. నీ కుమార్తె విషయంలో, నీ కుటుంబ విషయంలో అవి మనుషులు ఎవ్వరూ తీర్చలేనటువంటి సమస్యలు. కానీ దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చావు గనుక నీవు బలులు అర్పిస్తున్నావు. నువ్వు ఏం కానుకలు తీసుకురాలా. నువ్వు తీసుకుని వచ్చిన కానుక ఎంతో నీకు తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు ఏమీ తీసుకురాలి, ఒట్టి చేతులతో వచ్చావు. నువ్వు అనుకుంటున్నావు ఏముందని నా దగ్గర దేవునికి ఇస్తాను. ఒకవేళ ఇది ఇస్తే ఆయన అవమానపరిచినట్లే కదా. మరి ఎలా? నా పరిస్థితి దేవునికి తెలుసు అని చెప్పని ఏ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడికి వచ్చినా, చూడండి, నేను ఎలా వచ్చానో ముందుగానే మీకు చెప్పుకున్నా. నేనేం సిగ్గుపడను. నేను ఎలా ఇక్కడికి వచ్చానో చెప్పుకున్నా. నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావో నువ్వు చెప్పగలవు, కానీ కొన్ని చెప్పలేవు. కొన్ని నీ పర్సనల్ వ్యక్తిగత విషయాలు చెప్పుకోలేవు. అవి చెప్పుకున్నా తీరవయ్యి. మేమేమంటాం తెలుసా? ప్రార్థన చేస్తామని చెప్పని అంటాం.
కానీ గమనించండి, నీవు నాకు బలులు అర్పిస్తున్నావు, నేను నిన్ను ఆనందింపచేస్తాను. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముందండి? ఎటు చూసినా వాక్యాలే. ఏమండి, ఏముంది దేవుని మందిరంలో? ఏముంటే మనం ఆనందిస్తాము? కొద్దిసేపు బాధలు మర్చిపోయేటట్లుగా నవ్వుకున్నాం. అటు తర్వాత మరలా నిన్ను ఎవరో తట్టినట్టు, ఎగ్జామ్స్లు స్టార్ట్ అయినాయి అని కొంతమందిని, గుర్తు చేసుకో అప్పులు అని కొంతమందిని, లేకపోతే ఇంటికి పోతే నీ పరిస్థితి ఏంది అని చెప్పని కొంతమందిని. కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏదో ఒకటి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. ఇది ఒక కిరాణా కొట్టు అనుకో, నువ్వేమీ తేలా, లేకపోతే ఇంకేదో నీకు కావాలి, నువ్వేం తేలా. కానీ ఆయన సన్నిధికి నీవు ఇక్కడికి వచ్చావు. నువ్వు రావటమే పరలోకంలో సంతోషం. దేవదూతలు తొంగి చూస్తున్నారు. ఏమిటని చెప్పని పరలోకం అంతా గమనిస్తూ ఉంటే, దేవునిని చప్పట్లతో స్తుతించేవాళ్ళు వచ్చారు, నోటితో స్తుతించేవాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో అవన్నీ ప్రక్కన పెట్టేసి, ఏమండి, చప్పట్లు కొట్టి మనం ఆనందించి ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఒకవేళ ఇదిగో రేపు డబ్బులు కట్టన్నాడు, తరబడిపడా నా దగ్గర తీసుకొని మళ్ళీ నాకే హాయ్ అని చెప్పి హాయ్ వేస్తున్నాను వా. ఆడికి ఏం అర్థం కాక ఇదేంట్రా బాబు నన్ను కూడా దబాయిస్తున్నారని ఆడు గేట్ అవతల ఉంటాడు, నువ్వు రా బయటికి చూద్దామని చెప్పని. ఎందుకంటే తెలుసో తెలియకో పాపము ద్వారా వాడికి మనం అప్పుబడిపోయాం, వాడికి స్నేహితులమైపోయాం. యేసుక్రీస్తుని నమ్మక మునుపు వాడే మన తండ్రి, అబద్ధాలకు జనకుడు వాడు. మోసముతో మనల్ని తన వైపు తిప్పుకున్నాడు. వాడు పాపాత్ముడు. వాడి యొక్క మాటలు విని అనేక మంది వాడి వలలో పడిపోయారు. కానీ ఈరోజు వాడి వలలో చిక్కుకున్నటువంటి నిన్ను ఆయన విడిపించుటకు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఏమండి, నేను బోండాలు తిని శుభ్రంగా ఉండొచ్చు కదా, లేకపోతే ఫోన్ ఎత్తి హలో నేను సురేంద్రని ఈరోజు ప్రార్థన అంటానే హలో 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 హలో. ఎందుకంటే వీళ్ళు మొబైల్ వాళ్ళు ఇక్కడ ఉండరు, మనోళ్ళు. హలో అన్నమనుకో, ఎవరండి, అదేనండి మా అప్పు ఎప్పుడు కడతారు, హలో హలో వెళ్ళిపోద్ది, ఆడికి వెళ్ళిపోద్ది, నెట్వర్క్ సరిగ్గా లేదండి. అవునగా, అప్పిస్తానంటే హలో, అప్పు ఎప్పుడు కడతాంటే హలో హలో, ఏ నెట్వర్క్ లేదే. వాడు నేరుగా వస్తాడు. కరెక్ట్గా 6 గంటలకల్లా వస్తాడంట అప్పు కట్టించుకునేవాడు ఒక ఇంటికి. ఆ టయానికి వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడంటే, వరేయ్ నేను సోఫా కింద ఉంటా, మీ నాన్న ఏడు అని చెప్పానంటే లేడు ఇంకా రాలేదు అని చెప్పరా అన్నాడు. ఆడేం చిన్నోడా, ఏం కాదు. వాడు వచ్చాడు బుల్లెట్ మీద, ఏడ్రా మీ నాన్న, లేడని చెప్పమన్నాడండి, సోఫా కింద మాత్రం ఉండాడండి. జుట్టు పట్టుకొని బయటికి లేక ఎవరా అని చెప్పండి, ఎవరా నన్ను ఈ విధంగా చేసేవరా అని చెప్పండి. నన్నేం చేయమంటావు, లేడని ఆయనకి చెప్పే, ఉండడని మళ్ళీ చెప్పే. కనుక పరిస్థితి ఎలా ఉంటుందంటే, చాలా సాతానుడు ఎవరిని బంధిస్తాడో, ఎవరు వాడి చెరలో బంధించబడతారో, నిద్రపోతున్నా అది వివాహమైనా మరి ఏదైనా మనశ్శాంతిగా ఉండనివ్వడండి, సంతోషంగా ఉండనివ్వడు. కనుకనే కొంతమందిని మీరు చూడండి,
ఆ టయానికి వెళ్ళిపోతారు షాప్కి. అదేదో ప్రొవిజన్ షాప్ కాదు, బ్రాందీ షాప్ కూడా గొడుగులు పట్టుకొని నిలబడుకొని ఉంటారు. ఎందుకని చెప్పంటే మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఒకప్పుడు నా జీవితం ఇది. ఆ కొద్దిసేపు అది తాగి ఆ మత్తులో మర్చిపోయి మరలా లేసి మరలా బాధలే. కానీ ఈరోజు ఆయన మందిరంలో ఎప్పుడైతే నేను నాటబడ్డానో, నన్ను ఇలాగ ఫలింప చేస్తున్నాడో, ఫలభరితమైనటువంటి జీవితం ఇచ్చాడు ఆయన. ఆయన మందిరంలో ఏ రోజైనా నేను దిగులుగా లేను. సమస్యలు లేవంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటికి 100 రెట్లుగా నాకున్నాయి. అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ నాకు తెలిసింది ఒకటే, నా దేవుడు నాతో ఉన్నాడు. వాటన్నిటిలోంచి నాకు విడుదల వస్తుంది. రేపు రావచ్చు, రేపు సంవత్సరం రావచ్చు, రేపు నెలలో రావచ్చు, ఇప్పుడే రావచ్చు. కానీ ఏ రోజుకైనా నా దేవుడవు నీవే, నీకు వేరుగా ఉండి నేను ఫలించలేనయ్యా. శ్రమలు వస్తున్నాయని నేను నీకు దూరం కాలేను. ఎందుకని చెప్పానంటే నువ్వు నా ప్రాణం కనుక నా మందిరములో వారిని ఆనందింపచేస్తాను. ఇక్కడి నుంచి మనకు ఏదన్నా ఒక మూట దొరికితే సంతోషంగా మనం వెళ్ళగలం. ఈ డబ్బులతో వాళ్ళకి అప్పు తీర్చేయచ్చు అని చెప్పానని ఏముందని చూడండి. ఒక వాక్యాన్ని, కీర్తనల గ్రంథం 36వ కీర్తన 7వ వాక్యం 8వ వాక్యం. దేవా ఎంతో అమూల్యమైనది. నదులు కాదు, అది నరులు రెక్కల నీడలో నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఇంకేమైనా ఉందా? నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు వచ్చేటప్పుడు నేను వాక్యం చదువుకుంటున్నా, ఆ గోల్లో పడిపోయి వాక్యం చదువుకోవాలి. ఆడవుడిగా మందిరం ఇక్కడికి రావాలి కనుక నాకేం అర్థం కాలే. ఫ్యాన్ వేసుకోలే, చెమటలు పడిపోతూ ఉన్నాయి, కళ్ళు కనపడటం లే, అద్దాలు పనిచేయటం లే, మరలా మొబైలు. ఏమండి, ఇది కూడా పాస్టర్ గారు ఇచ్చింది. పాస్టర్ గారు కాదు, పాస్టర్ అమ్మ ఇచ్చింది. నానా ఇబ్బందులు పడి మనోళ్ళు ఎక్కడ అమెరికాకు పోయి తెచ్చి నాకు ఇచ్చాడు దీన్ని. మొత్తానికి ఫోన్లు చేసి అక్కడ చేసి నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, ఇదే పట్టుకున్నా నేను. ఇంకేదన్నా అయితే సేవ కొంచెం కష్టంగా ఉంటుంది. మొత్తానికి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఇది అనుకోండి, నా బొమ్మ చూడు అని చెప్పానంటే ఏది అనొచ్చు, బొమ్మ రాదు. ఏమండి, పొరపాటును కూడా ఎవరూ రారు, నాకు ఈ బాధే లేదు. నీకు వాడు సప్ప ఉందా అని చెప్పానంటే నాకు లేదండి, పెద్దది కొనుక్కోవచ్చు కదా అని చెప్పంటే ఏమనుకోబాకండి, కొనివ్వండి అంట. అక్కడికి వచ్చే లోపల బ్రేక్ పడుతుంది. కొంతమంది కొనిస్తాం 20,000 30,000 అని చెప్పని ముందుకు వచ్చారు. మీరు 50,000 పెట్టి కొనివ్వండి, అది ఎలా కొట్టుకోవాలా, ఎలా గీక్కోవాలా, దానికి మళ్ళీ సేపర్ పుల్ల ఒకటి. ఏమండి, పాస్టర్ గారు తమ్ముడు నాకు నేర్పిస్తానన్నాడు. షాపులో పోయి 2 చెప్పు కూర్చొస్తే మన వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు ఇటు పైకి కొట్టండి, ఇటు చెప్పండి, ఇటు తిప్పండి, ఆ ఫోటో మీద నొక్కండి, దీన్ని ఇటు అనండి, ఏదో చెప్పండి, వాళ్ళు వస్తారు. ఎందుకు వచ్చిన బాధలు ఇవి? మనకుండే వాళ్ళనే చూసుకోలేక చేస్తుంటే
మనకుండే సమస్యలు చూసుకోలేకపోతుంటే ఏమండి అది కొట్టి ఇది కొట్టి ఇది కొట్టి మీకు నెట్ అయిపోయింది, డబ్బులు కట్టండి. నాకు ఇది తప్ప ఇంకేమీ లేదు. అబ్బాయి పుట్టాడండి, చూపిస్తానండి. నన్ను కూటం పెట్టుకో, అందరిని పిలు, నేను వస్తా, ప్రార్థన పెడతా, భోజనాలు పెట్టు, అప్పుడు వాడిని చూస్తా. దీంట్లో చూడలేవా? చూడను. ఏమండి ఫోన్లో ప్రార్థన చేసుకునే కానుక లేదు. కానుకలు తగ్గిపోయినాయి సేవకులకి. ఫోన్లోనే ప్రార్థనలు. అయ్యా రాయి పెడుతున్నాం, ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు రాయి పెట్టారు. రెబ్బను కత్తిరిస్తున్నాం, ప్రార్థన చేయి. నేను వస్తానమ్మా అని చెప్పంటే ఎంత ఎట్టొస్తావా, అంతవరకు నడవలేవు నువ్వు, మేమే కత్తిరి చేసుకుంటా. అటు అయిపోయింది పరిస్థితి. కనుక నా మందిరములో ఏం చేస్తాడంటే ఆయన ఆనందింపజేస్తాను అంటున్నాడు. ఇంకెక్కడైనా మిమ్మల్ని నేను ఆనందింపజేస్తాను అని చెప్పని అంటున్నాడా? ఎక్కడైనా ఆనందం ఎక్కడైనా ఉందా? మనకు లేదులే, మన పిచ్చోడివి. ఆనందం చాలా ఉంది, రకరకాలుగా ఉంది ఆనందం. చాలామందికి తెలుసు. విశాఖపట్నంలో దిగా, ఫోన్ చేసా, వరి వచ్చి నన్ను తీసుకొని పోండి. ఆటో వాడికి ఫోన్ ఇవ్వండి అన్నాడు. ఆటో వాడికి ఇస్తే ఏదో నంబర్ చెప్పాడు, ఆ ఏరియా చెప్పాడు. సీతమ్మ దార అన్నాడు. ఆమె ఎక్కడుందని ఎత్తుక్కుంటపోయి ఆడపోయేలా ఇదేనండి సీతమ్మ దార, దిగండి అన్నాడు. ఒరే ఇక్కడ ఎక్కడైనా ప్రార్థన అవన్నీ మాకు తెలియదు, సీతమ్మ దార దింపేశాడు. సరే రాముడు ఎక్కడైనా కనపడుతుందేమో అడ్రస్ అడుగుతాం అనుకుంటే సీత లేదు గీత లేదు అంటున్నాడు. మొత్తానికి ఒక బ్యాచ్ని అడిగా. ఇక్కడ సియోను ప్రార్థన మందిరం అని ఉంది తమ్ముడు, అడ్రస్ తెలుసా? ఈ సందులో ఏమైనా ఉందని చెప్పాను. అదేమో తెలియదు కదండి, ఇటు తిరిగితే జ్యోతిలక్ష్మి బ్రాంతి షాప్ ఉందండి అన్న. ఒరే నాకు జ్యోతిలక్ష్మి బ్రాంతి షాప్ కాదురా బాబు, ప్రార్థనా మందిరం. మాకు తెలియదండి. అయినా నా పిచ్చి కానీ వాళ్ళని అడిగితే ప్రార్థనా మందిరం దారి ఎవరు చెప్తారు? వాళ్ళకి తెలిసింది జ్యోతిలక్ష్మి. ఏమండి వాళ్ళకి కిక్ ఎక్కాలంటే బ్రాంతి షాప్ కావాలా? ఇంకా ఏమైనా కానీ చెప్పని సీతమ్మ దగ్గరే కూర్చున్నాను నేను. అరగంట తర్వాత వచ్చాడు. అయ్యా ఇటు తిరిగితే మన ప్రార్థనా మందిరం అయ్యాను, ఇటు తిరిగినా కానీ జ్యోతిలక్ష్మి డ్యాన్స్ ప్రోగ్రాం రాను. ఎవరన్నా పంపించి ఇక్కడ పెట్టాలి కదరా. అటుంది పరిస్థితి. కనుక వాళ్ళకు తెలుసు, ఆ రోజుల్లో మనకు కూడా తెలుసు. చాలా సంతోషాలు ఉన్నాయి లోకంలో. ఎన్ని సంతోషాలు ఉన్నా కొట్టు దగ్గర నుంచి ఇంటికి పోయినంత వరకే ఏమండి క్షణికమైనటువంటివి, తుచ్చమైనటువంటి సంతోషాలు, క్షణికమైనటువంటి శాశ్వతమైనవి కావు. కానీ ఆయనిచ్చే సంతోషం అది ఎక్కడ తొలది అని చెప్పనంటే నా దేవుని మందిరములో. నిన్ను నమ్ముకున్న వాళ్ళకేనా బాబు, క్రైస్తవులకేనా? వాళ్ళ తాత ముత్తాతలు క్రైస్తవులుగా ఉండాలన్నా, ఆధార్ కార్డు ఏమైనా కావాలా మేము క్రైస్తవులమని? కాదు. ఇంకా మీరు అక్కడ చదివితే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. నీ కులం అడగల, అంతకుముందు నువ్వు ఏ గోత్రంలో పుట్టావు అడగల, నీ నక్షత్రం ఏంది అడగల, మీ ఆయన పావా నువ్వు ముంగీసా, నీ పేరు బలాలు ఏమిటి అడగల, ఏమి అడగల. ఆయన తన మందిరంలో ఆయన బిడ్డలు అడుగు పెడతానే ఆయన ఎవరిని ఏర్పరచుకుంటాడో ముందుగా ఆయన ఆరాధించుటకు, స్తుతించుటకు ఆ బిడ్డని తల్లి గర్భములోనే దేవుడు ఏర్పరచుకున్నాడు. గనుక చిన్న వయసులో నుంచి దేవునిని స్తుతించటం ప్రారంభించింది సమూయేలు వలె. గనుక గమనించండి, ఈ స్థలములో, ఈ మందిరములో సేవకుని ద్వారా నిన్ను ఆనందింప చేయుటకు, నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చుటకు నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. హల్లెలూయా. ఏముంది దేవుని మందిరములో అని చెప్పని మనం గమనించినట్లయితే చదవండి, కీర్తన 36, 7, 8. దేవా నీ కృప
ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి. హల్లెలూయా. నీ మందిరములో ఏముందని చెప్పనంటే సమృద్ధి ఉందయ్యా. ఏ ఏ విషయాల్లో సమృద్ధి ఉంది అని చెప్పనంటే, నరునికి, నిన్ను ఆశ్రయించినటువంటి వారికి, ఎందుకు నిన్ను ఆశ్రయించారో వారికి ఏదేది కావాలో, ఏదేది అవసరమో, వాళ్ళ బ్రతుకు తెరువుకి ఏమేమి కావాలో అవన్నీ సమృద్ధిగా నీ దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. మనం బ్రతకాలి అని చెప్పనంటే వెలుగు కావాలి. వెలుగు. ఎన్ని కిరసనాయిల బుడ్లు వెలిగించుకున్నా, ఏమండి, ఎన్ని సీరియల్ సెట్లు వెలిగించుకున్నా ఒక రోజుకి కొన్ని క్షణాలకి ఆగిపోతాయి. కానీ ఒక మనిషి జీవించాలి అని చెప్పనంటే వెలుగు కావాలి. లోకంలో ఉన్నటువంటి వెలుగు కాదు, యేసు ప్రభు నిజమైన వెలుగు. హల్లెలూయా. ఆ వెలుగులో ఏముందో తెలుసా? జీవం. ఆయన వెలుగు జీవం. అది నిజమైనటువంటి వెలుగు. ఆ వెలుగులో మనల్ని జీవింపచేయువాడు. హల్లెలూయా. మనకు కావలసింది ఆరోగ్యం. మనకు కావలసింది, మనం బ్రతకాలి అని చెప్పండి, ఆరోగ్యం కావాలి. సినిమా హాళ్ళు ఆ రోజుల్లో ఏమండి సందుకొకటి గొంతుకొకటి ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఏమండి, హాస్పిటల్ ఎలా ఉన్నాయో తెలుసా? ఈ గోడ పక్కనే, ఈ గోడ పక్కనే, ఈ గోడ పక్కనే, ఈ గోడ పక్కనే. ఆయన ఏమో కన్ను, ఈ పక్కన ఆయన ముక్కు, ఇంకొక ఆయన పన్ను పంచుకున్నారు. అన్నీ నువ్వే చేసేస్తే ఎట్రా? అందరం కలిసి డిపార్ట్మెంట్ అంతా పంచుకుందాం. ఉందా లేవా హాస్పిటల్లో నుంచి? కంటికి సంబంధించి ఉందా లేదా? పంటికి సంబంధించి ఉందా లేదా? లేదా? పెదాలు సీలిపోతే దానికి మళ్ళీ కుట్లేసేవాళ్ళు లేరా? అందరు డాక్టర్ అంటే అన్నీ ఒకటే కదా. ఆ రోజుల్లో పెద్ద హాస్పిటల్కి పోతే ఆ పేట హాస్పిటల్కి ఒక బ్లూ మందు ఇచ్చేవాళ్ళు. జ్వరమయ్యా, శరంజుతో పూడ్చెబుతాడు, తగ్గిపోయింది పో అనేవాళ్ళు. విశ్వాసంతో పోయింది నాకు జ్వరం, పోయింది నాకు జ్వరం అనేది. ఇంకెవరో మాతుల్లో అడిగిపోతే ఏదో ఒక కొట్టం వేస్తాడు, పోయింది పో అంటాడు. ఇప్పుడు కన్ను కొంచెం దూరం చూపు కనబడటం లేదు, ఈ టర్నింగ్ దిగి ఆ చివరిలో పో, అక్కడ ఉన్నాడు ఐ స్పెషలిస్టు. కానీ మన ప్రభు అయినటువంటి యేసయ్య రెక్కలు, ఆయన చేతి నీడలో మనకు ఏముందో తెలుసా? ఆరోగ్యము సమృద్ధిగా ఉంది ఆయన చేతుల్లో. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడికి వచ్చామనుకో, అయ్యా తలంతా నొప్పి, అయ్యా కాళ్ళు పీకేస్తున్నాయి, ఒక్కసారి మొత్తం బాడీలో ఉండే పార్ట్ అన్నీ నొప్పి 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 నొప్పి. తలకి నేను ప్రార్థన చేయలేను కానీ కాలుకి చేస్తా. తలకి చింతారెడ్డి ఫాడం వసన్న మందిరంలో ఉన్నాడు ఒక ఆయన తీరకపో తలకు ప్రార్థన చేస్తాడు ఆయన. అయ్యా కడుపు అంతా ఒరే మాదిరిగా ఇరికిదయ్యా అని అనుకో, నువ్వు ఇరుక్కో ఏమన్నా చేసుకో, కడుపు నాకు సంబంధం లే అని చెప్పను. ఇక వీడు తిరిగి సంపాదించిందంతా ఛార్జీలకు పెట్టుకోవాలా? అయితే నా దేవుని మందిరములో నీకు ఆరోగ్యము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చింది ఒక ఆమె సేవకుని దగ్గరికి. అయ్యా మా ఆయన అప్పులు చేసి చనిపోయాడు అయ్యా, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి నా బిడ్డల్ని వాళ్ళ ఇంట్లో పాచి పని చేసేదానికి తీసుకొని పోతున్నారు అయ్యా, సేవకుడా అని చెప్పాను. అమ్మా నీ దగ్గర ఏముందమ్మా అని చెప్పని అడిగితే, నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా, కొంచెం నూనె ఉందయ్యా, చాలమ్మా
అది చాలు. దాని పేరే ఇక్కడ ఆనంద పరిశుద్ధి ఆనందము. ఆ పరిశుద్ధాత్మ నింపుదల మనకు ఒక ప్రవాహముగా పరిశుద్ధం సంతోషం, అది ఎవ్వరూ ఇవ్వలేనటువంటి సంతోషం. గనుక మందిరం ఇది ఉన్నాడు. నీ సమృద్ధిని చూసి నీ ఆరోగ్యం కట్టావు. ఎలా కట్టావు? అసలు ఎలా తీరిచావు? ఏమిటి? శ్రీమంతుడు. హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు కోటీశ్వరుడు కాదు, ఏమండి, ఇంకొకరు కాదు. నా దేవుడు శ్రీమంతుడు. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. గనుక మిమ్మల్ని ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నేను హడావుడి రాసుకొని పెట్టుకొని జాగ్రత్తగా వచ్చి ఇక్కడ కూర్చున్నా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రభు నాతో అంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని. నేను అనుకున్నది ఆదికాండం 1వ అధ్యాయంలో చివరిలో ఉన్నటువంటి మీరు ఫలించి విస్తరించండి అన్నటువంటి వాక్యం మీద మీకు చెప్పాలనుకున్నా. ఆ కొద్దిగా ఛాన్స్ చేశా. ఎందుకని చెప్పంటే నాకు వాక్యం నాకు ఏం చెప్పాలా, నేను అనుకున్నదేమో తీసేశాడు మైండ్లో నుంచి. అది కాదు, నువ్వు ఈ మాట చెప్పు. తర్వాత నేను అడిగా, ఇక్కడ ఏముందని. ఒకవేళ భోజనం పెడతారేమో పెట్టరేమో తెలియదు. హల్లెలూయా పోయేసారండి అంటే పావులమను ఏం చేయలేవు. నా మందిరములో నా సమృద్ధి చేత వాళ్ళని ఆనందింపచేస్తాను. సమృద్ధి ఏముంది? సమృద్ధి ఏముంది? సమృద్ధి అంటాడు పనికి మళ్ళోడా. నా దగ్గర ఏమేం పొందుకున్నావు గతకాలం అంతా నువ్వు? నా దగ్గర నువ్వు ఏమేమి పొందుకున్నావు? నా దగ్గర ఉన్నదంతా లాగేశావు. చెప్పు ఇప్పుడు. ఆ పల్లవిలో ఒక లైన్ ఉంది కదా, ఏంటది? నిన్ను ప్రకటించుటక ఏదా పెళ్ళేది? ఆ పిల్లకి నేర్పించు ఆ పాట. అభిషక్తుడా నా యేసయ్యా, నీ గుణాతిశయములను ప్రచురింపచేయుటకు. నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు? సేవకుడిని ఇక్కడ ఎందుకు లేపాడు? మీకు ఎందుకు సమృద్ధిని ఇస్తున్నాడని చెప్పనంటే, మీ ద్వారా మీరు పొందుకున్న సమృద్ధి ద్వారా అనేక మంది రాబోతున్నారు. హల్లెలూయా. గనుక ఏం చెప్పేది ప్రభువా, నీ దగ్గర ఏముందని చెప్పనేది అని చెప్పి నేను అడిగితే, నువ్వు ఏదేది నా దగ్గర పొందుకున్నావో అంతా చెప్పాను. ఆయన దగ్గర నేను ఏం పొందుకున్నాను అని చెప్పనంటే, ఆయన దగ్గర ఉన్నవన్నీ నావే. నువ్వు కావాలంటే తీసుకో. నాకు వద్దయ్యా బాబు అంటావా? వద్దు, అవసరం అట్నే ఉండు. నీకు కావాలా వద్దా? కావాలి కాదు, హల్లెలూయా. అది కావాలి అని చెప్పానంటే ఆత్మకూరు బస్ స్టాండ్ బస్సు ఎక్కువ కావాలో దింపుతారంటారు. అది కాదు, నాకు కావాలని చెప్పండి. హల్లెలూయా. ఆయన మందిరములో సమృద్ధి ఉంది. కనుక నీ రెక్కల క్రిందకి ఎందుకు చెప్పనంటే, నీ రెక్కలను వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఏముందని చెప్పనంటే, ఆరోగ్యం ఉంది నీ రెక్కల నీడ. ఎవరి మీద నీ రెక్కలు చాపి ఉంటావో వాళ్ళు నీ నీడలో ఉంటారు. వాళ్ళు నీ నీడలో ఉంటారు. నువ్వు నాటిన చిన్న మొక్కవనుకో, ఆ మొక్కకి నీడ కావాలా?
గనుక నీవు పక్షిరాజువి. పక్షిరాజు రెక్కలు ఏ విధంగా చాపుతానంటే పిల్లలకి సమృద్ధి భోజనం ఉంది. హల్లెలూయా. వాక్యం అయిపోయింది, వెళ్ళిపోదాం అని చెప్పి మనం అనుకుంటామా? నువ్వు నడుస్తున్నా ఆయన నీకు ఆహారం పెడతానే ఉంటాడు. నువ్వు పండుకున్నా నేను నిద్ర లేపి ఏంటి అలా ఉన్నావు, భోంచేయలేదా? భోంచేసాను ప్రభువా. నీకేం ఆహారం నాకు తెలుసులే, నీకేం ఆహారం కావాలనో నాకు తెలుసులే. ఏంటి నీ బాధ ఏమిటి? నువ్వేం కంగారు పడక, నేనున్నాను కదా. ఆయన నోటికుంట వస్తున్న మాట మనకు ఆహారము. మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటికుంట వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. గనుక ఆయన మందిరములో ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకుడు మనకి ఏం చెప్తాడో తెలుసా? దేవుని మాట ఆ రాత్రి వింటాడు, ఆ ముందు వింటాడు. ఏమండి? వాటన్నిటిని హృదయంలో భద్రపరుచుకుంటాడు, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి వాటిని కడుపులో ఉన్నవి బయటికి తీసుకొని వస్తాడు. అంటే సేవకుడు ఎవరో తెలుసా? ఒక పశువుతో సమానం. ఒక ఎద్దు. పశువు అని చెప్పనంటే ఏమిటి అంత పెద్ద మాట కాదు. ఇశ్రాయేలీల గుడారాలలో ఒక జెండా ఏ విధంగా ఎగురుతుంటుందో తెలుసా? ఎద్దు ముఖం. ఎద్దు ముఖం అంటే ఆ ఎద్దు శ్రమ పడేదానికి గుర్తు. ఇంకొకటి ఏమిటంటే పశువుకి మాత్రమే కడుపులో నుంచి తెచ్చుకొని నెమరు వేసే అనుభవం ఉంటుంది. అది పడిన వెంటనే ఉన్నట్లుగా ఉండే మొత్తం ఒక అరెకర తినేస్తుంది. దానికి కడుపు వంటి పొతనే ఉంటుంది లోపలికి టన్నులు టన్నులు. ఒక చెట్టు కింద లేకపోతే ఎక్కడో కూర్చొని రాత్రుల్లో మెల్లగా తీసుకొని నెమరు వేసి కంకుని హడావుడిగా తినగలమా? తిన్నా కానీ ఏమండి మరలా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి కింద నుంచి పైకి దించి లోడి మరలా తిని నీళ్ళు తాగుతాం. నెమరు వేసే అనుభవం. ఈ నెమరు వేసే అనుభవం ఏమండి ఎద్దు జాతికి మాత్రమే, పశువుకి మాత్రమే ఉంటుంది. గనుక మనం సమృద్ధిగా దేవుని దగ్గర పుంజుకుంటున్నటువంటి ఆహారాన్ని తిని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నెమరు వేసి చూడండి, నీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. దేవుడు నాతోనే ఉన్నాడా, నా ప్రక్కనే ఉన్నాడా, నాతో మాట్లాడా? నేను మందిరంలో పెద్దగా వినలేదే, ఒక్క మాట నిన్ను బ్రతికిస్తుంది. కనుక ఆయన మందిరములో సమృద్ధి, ఆహారము సమృద్ధి ఉంది. మనకు తెలిసినటువంటి మన బంధువురాలు ఒక అమ్మాయి ఉంది, నయోమి ఆంటీ. గుట్టుగా ఉండకూడదా మందిరంలో? ఏమండి? దేవుని మందిరం బెత్లెహేము దేవుని మందిరానికి పోల్చబడింది. మందిరంలో నుంచి వెళ్ళిపోయింది. ఆ సమస్యలు ఉన్నాయి, అవి ఉన్నాయి, కొంచెం అప్పులు అవి ఇవి, నా కొడుకులకు పెళ్లి చేయాలా, ఇక్కడ ఉంటే కరువు వచ్చేసింది అని చెప్పని దేవుని సమృద్ధిలో నుంచి వెళ్ళింది. సరే పోతే పోయింది, ఏమన్నా బాగుపడద్దా? ఏమండి? రేకులు తీసేమన్నా ఇలాంటి స్లాబ్ ఏమైనా వేసిందా? అది లేదు. ఏమండి? రేకులు పోయినాయి, తాటేకులు వచ్చి ఈ పక్క వాన కురిస్తే ఈ పక్కకు పోతుంది. అతను దేవుని మందిరంలో ఉన్నప్పుడు నయోమి భర్త చాలా హుషారుగా ఉన్నాడు. ఏమండి? ఏ పని చెప్పినా నయోమి భర్త చేసేవాడు. ఎప్పుడైతే బయటికి పోయాడో, ఈ రోజుల్లో వచ్చిన కరోనా అప్పుడే వచ్చేసింది ఆయనకి, దెబ్బతో కూడా పోయాడు. కరోనా ఒక ఇంట్లో వస్తే అందరికి వస్తుంది రాదా? వస్తుందా? చూడు ఎంత ఎక్స్పీరియన్స్. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముందంటే, ఇంటికి పోయి చెప్తా, అందరికి వచ్చిందా లేదు, వస్తుంది. ఓకే. ఏమండి? ఆయన తెచ్చాడు, పిల్లలకు వచ్చింది, పిల్లలు పోయారు, ఆఖరికి భార్యలు మిగిలారు. చివరికి మరలా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత
బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆహారము సమృద్ధిగా ఉండే రొట్టెల ఇల్లు బెత్లెహేం. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఏమంటుందా, ఆ నయం ఏంటి, బాగున్నావా, హవర్ యూ, ఎప్పుడు నల్ల ఇరిగిందా అని చెప్పనంటే ఎవరేమన్నాడ్రా, వాయిపోడండ్రా, నేను సమృద్ధి గల దానిని వెళ్ళానురా. దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి చేత నివసిస్తున్న నేను సమృద్ధి గల దానినే వెళ్ళాను. చూడండి, మీకు డౌట్గా ఉంటే ఎవరో ఒక పాస్టర్ గారిని అడిగిందంట ఒక ఆమె, ఏదే ఆ పిల్ల పెరిగి పెద్ద అయితే పాస్టర్ గారికి ఎదురు ప్రశ్న వేస్తూనే ఉంటుంది, ఎక్కడుంది ఈ మాట, ఎక్కడుంది ఈ మాట ఎక్కడుంది అని అనుకో. మనకు తెలుసు కాబట్టి రూతు, వాళ్ళందరూ మన బంధువులు కాబట్టి తెలుసు. ఆ పిల్ల వేసింది, పాస్టర్ గారు ఎక్కడుంది, పాస్టర్ గారు ఏం తక్కువ పడా, చూసుకో బైబిల్లో ఎక్కడా, ఈయనకి తెలిసే కదా ఆ పిల్లకి చెప్పారా. రూతు గ్రంథం 1వ అధ్యాయం చివరిలో, నేను కరెక్టో కాదో మీరే చూసుకోండి. సమృద్ధి దేవత తెలిపోయింది. మీరు బైబిల్ బాగా చదువుకోండి, బాగా చదవండి బైబిల్. కొన్ని జ్ఞాపకాలు మాకు చాలా అవసరం. నేను సమృద్ధి గలదానినే వెళ్ళాను, నేను రిక్తురాలను అయిపోయి వచ్చాను. నువ్వే చూసుకోమంటారా అమ్మా? చెప్తే మేము నోట్ చేసుకోమా, ఎక్కడది? మొదటి అధ్యాయం 21వ వాక్యం. ఇప్పుడు అందరూ చూసుకోండి. నువ్వు చదువుకున్న దానివే తల్లి, మాకు చదువు లేదు. నువ్వు దేంట్లోనైనా చదువుతావు నువ్వు. ఉందా? అది రూతుకు సంబంధించింది, మనకు మంది కాదు. వాళ్ళే చదువుతారు. నువ్వు చదవమ్మా, చదువు. వెళ్ళి తిని ఎక్కడి నుంచి? బెత్లెహేములోంచి. మన సబ్జెక్ట్ ఏమిటో తెలుసా? సమృద్ధిలో నుంచి పోయింది. యేసు ప్రభు దగ్గర అన్నీ పీక్కున్నది. ప్రభు నాకు స్వస్థత కావాలా, నాకు పిల్లలు కావాలా, నాకు మంచి ఇల్లు కావాలా, నా అప్పులు తీరాలా, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది. ఈ సమస్య వస్తానే ఏదన్నా జ్వరం అయితే దేవుడు తగ్గిస్తాడు, కానీ మైపాడు జ్వరాన్ని తగ్గిస్తాడా? ఏం జ్వరమో? మైపాడు అంటే ఏంది? టైఫాయిడ్. వా, టక్కని ఎలగాల. మైపాడు. కొంతమంది వస్తారు కదా నా దగ్గరికి, అస్సలు పొట్ట పొడిచినా అనలేరు, కానీ అమలాపురం తెలుసోడికి జ్వరం నాయన, నాకు ఏం జ్వరం? అదే మైపాడు జ్వరం అయ్యా. మైపాడు జ్వరం ఏందా? ఆ రోజుల్లో మా పాస్టర్ మునింది కాబట్టి మైపాడు అంటే టైఫాయిడ్. ఎందుకంటే ఆమె మెడికల్ డిపార్ట్మెంట్, ఇట్టడి కేసులన్నీ అవి. టైఫాయిడ్ జ్వరం అది అనేది. ఓహో అదే. ఎందుకని చెప్పండి, ఇంగ్లీష్లో లాటిన్ భాషలో చెప్పిందా నాకు, బైబిల్ గ్రీక్ భాషలో నుంచి మన భాషలోకి తరిపించేసినట్టు మైపాడు జ్వరం అయ్యా నాకు అన్నది. ఏం జ్వరమా అని చెప్పండి, పక్క నుండి పాస్టర్ టైఫాయిడ్ జ్వరంలే అని చెప్పలేకపోయిందా. ప్రభు టైఫాయిడ్ జ్వరం నాయన యేసునామంలో పో. అది తెలియకపోతే నేను కూడా మైపాడేం తప్ప ప్రభు అని చెప్పలే వాళ్ళు. నువ్వు అన్నీ చదివేస్తావు, చదువు లేనివాడు మాకు చెప్పు మరి. 1వ అధ్యాయం 21. అందరూ చూసుకోండి. ఇప్పుడు చదువు. పోయింది. ఎందుకని? సమృద్ధిగా తండ్రి దగ్గర ఉన్నాయన్నీ పీక్కొని పోయింది. పీక్కొని పోయేప్పుడు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నది? మోయాబు దేశంలో కూర్చున్నది. అది పందులకు సంబంధించిన ప్రాంతం. మోయాబు దేశంలో కూర్చొని అక్కడుండే 2 పిల్లల్ని చూసి కొడుకులకి చేసేసింది. వాళ్ళకి ముందునే కరోనా. మాకు పెళ్ళొద్దు తల్లి ఏం చెప్పానంటే, నేను మనవాళ్ళని మనవరాలను చేసేసింది. వాళ్ళకి 6 నెలలకి పుట్టుకమన్నారు వాళ్ళు.
ఇప్పుడు ఎంతమంది మిగిలేరు ఆ ఇంట్లో? ముగ్గురు మిగిలేరు. ముగ్గురు ముత్తైదులే. అంటే దేవునిని విడిచిపెడితే ఈ ఆదివారం మేము రాలేమండి, పప్పు రుబ్బుకోవాలా అని చెప్పానంటే ఏలో లేకపోతే గోరో లేచిపోద్ది వేసినాము. లేచిపోద్ది. కావాలంటే మీరు ఆదివారం ప్రార్థన జరిగేటాడు పప్పు రుబ్బుకునేటాడు పెట్టుకోండి. మిక్సీ ఉందనుకో, ఒక రెక్కన ఎగిరి పైన తగులుతుంది. ఇప్పుడు అటు అయిపోయింది. అవి నాకేం తెలుసు? ఆయన చెప్పమన్నాడు చెప్తాడు, బైబిల్లో లేకపోతే నేను చెప్పను. అంతే కదా. అదే నేను సమృద్ధి గలదాన్ని వచ్చిన సంచులతో లంకి బిందులు దొరికినాయి యేసుప్రభు దగ్గర. వచ్చిందో కాబట్టి నేర్పోయింది. ఒక చిన్న సమస్య వచ్చింది, కొంచెం కరువు వచ్చింది. ఈ సంవత్సరం పండల, రేపు పండదా? వచ్చే సంవత్సరం పడదా? ఈరోజు బాగా రాలా, రేపు ఆరోగ్యం రాదా? డాక్టర్ల దగ్గర అయితే లేదు, యేసు ప్రభు దగ్గర సమృద్ధి ఉంది కదా, ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది. అంత కుర్రోడిని తీసుకొని పోతా ఉంది దారిలో. ఎవరు? 20 ఏళ్ల పిల్ల కాదు, కొడుకుని తీసుకొని పోతుంది. 60 సంవత్సరాల ముసిల్ది దారిలో పోతుంది. మన పోటోళ్ళు చూసి శారమ్మ నీ కొడుక? అవును నా కొడుకే. ఏం పేరు? నవ్వు. నా కొడుకు పేరు నవ్వు. ఆడి పేరు నవ్వు, వాడు నవ్వుతున్నాడు. మా ముసలి తల్లిని చూసి, శారమ్మని చూసి, అబ్రహం భార్యను చూసి ఆమె నవ్వుకుంటుంది. ఆమె ఇల్లంతా నవ్వే, దాన్ని పోయేటప్పుడు నవ్వే, వీళ్ళని చూసి అందరికీ నవ్వే. ఈ వయసులో ఏమండి దాన్ని ఏమంటారు? దాన్ని మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేకపోయింది, గర్భం ఉడికిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి చేత ఆమె బిడ్డను కన్నది. ఇప్పుడు దాన్ని పోతుంటే ఏం పేరు పెట్టమంటావు ప్రభు అంటే, వాగ్దాన పుత్రుడు ఇస్సాక్ అని పెట్టన్నాడు. ఇస్సాక్ అంటే అసలు ఇంక తెలియదు. ఇస్సాకు అని చెప్పానంటే వాడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. నవ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, బాధల్లో నవ్వుతూనే ఉంటాడు, ఏడుపు వచ్చినా నవ్వుతుంటాడు, ఎవరు మోసం చేసి నవ్వుతుంటారు, ఎవరు ఏమన్నా నవ్వుతూనే ఉంటారు. దేవుని బిడ్డల వాళ్ళు. ఈ నవ్వు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పనంటే ఏదేదో వాటి వల్ల వీటి వల్ల కాల, నువ్వు దేవుని మందిరములో నిలిచేవు కనుక నీవు గర్భవతి అయ్యావు. నేను చెప్పేది పిల్లల విషయం కాదు, నీవు గర్భవతివి. నీ గర్భములో ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమె కడుపులో నుంచి జీవజల నదులు ఉపికి పారాయి. ఏమండి, సమరయ ప్రాంతానికి పోతే ఆ తల్లి ఆమె కడుపులో నుంచి జీవజల నదులు ఊపికి పారుతున్నాయంట. అవి పరిశుద్ధాత్మకు సూచన. కనుక నా ప్రజల్ని నా మందిరములో ఆనందింపచేస్తాను. ఎలా ఆనందింపచేస్తావంటే, నా బిడ్డలకి ఏది అవసరమో అది నేను ఇస్తా. నాకు ఇది కావాలి ప్రభు అని చెప్పానంటే నేను అనుగ్రహిస్తా. మరి వాళ్ళు ఏమన్నా నీకేమి ఇవ్వటం లేదే, వాళ్ళు ఏమన్నా ఏదన్నా పెడితే తాగితే కట్టచ్చు, ఏమి పెట్టకుండా చప్పట్లు కొట్టిపోతున్నారని చెప్పానంటే వాళ్ళు నోటితో ఇస్తున్నటువంటి స్తోత్రమే నాకు అర్పణ. వాళ్ళు చేతులతో కొడుతున్న చప్పట్లే నాకు అర్పణ. వాళ్ళ మోకరింపే నాకు అర్పణ. హల్లెలూయా. వాళ్ళు నా పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుకొని వాళ్ళ స్వజనుల మధ్యలో, అన్యుల మధ్యలో వాళ్ళు నా మందిరానికి రావటమే నాకు అర్పణ. వాళ్ళు అర్పించుచున్నటువంటి అర్పణలు అవి. గనుక వాళ్ళ అర్పణలు నా బలిపీఠం దగ్గర నేను అంగీకరిస్తున్నా. నేను అంగీకరించి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు, ప్రభా నాకు ఇది కావాలయ్యా, పాటలు పాడుతూ ఉన్నా కానీ కొంతమంది ప్రభా నా పరిస్థితి విధంగా ఉంది, మిమ్మల్ని సమృద్ధి చేత నింపుతాను. గనుక మనం గమనించాలి, నేను వెళుతున్నటువంటి నా యేసయ్య దగ్గర నాకు సమృద్ధి ఉంది.
నన్ను నయోమి అని చెప్పని పిలవబాకండి. నా పేరు ఆ రోజుల్లో మధురం, కానీ ఇప్పుడు మారా. కానీ ఏమైపోయిందో తెలుసా? తన పరిస్థితి తాను ఎరిగి రిక్తురాలుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ రొట్టెల ఇంట్లో అడుగుపెట్టి తిరిగి మరలా సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని పొందింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గనుక నా ప్రార్థనా మందిరములో వేసుకోరా ఫ్యాన్, ఫ్యాన్ వేసుకో, ఫ్యాను అది నీ పని. లైట్లు ఆరిపెట్టో వేయటం అంతే. మంచి డ్యూటీ ఇచ్చాడు. మీరు కొట్టే చప్పట్లు నాకు వినబడలా. ఈ పక్క చెవి ఇప్పుడు కూడా పని చేయలే వాడు కొట్టే చప్పట్లకి. అందుకని దాని సౌండ్ పెంచమన్నా. నా ప్రార్థన మందిరములో వారిని, ఎవరు వాళ్ళు? దాన్ని పోయేవాడు కాదు, దాన్ని పోయేవాడు కాదు, టీ కొట్లు కాండి కూడా. వారిని నా మందిరములో అడుగుపెట్టిన నాకు అర్పణగా వచ్చినటువంటి వారిని నేను సమృద్ధి చేత నింపుతాను, ఆనందింప చేస్తాను. గనుక ఈ రాత్రి ఈ వాగ్దానము మాకు మాత్రమే కాదు, మనందరికీ, మీకు మాత్రమే కాదు. మీ సమృద్ధిని చూసి, మీ సంతోషాన్ని చూసి, మీకున్నటువంటి ఆ శ్రీమంతుడైనటువంటి దేవుణ్ణి చూసి మీతో కూడా కొంతమంది రాబోతున్నారు. వారికి నా దేవుడు ఆనందాన్ని కలిగించునుగాక. ఆనంద ప్రవాహములో, పరిశుద్ధాత్మ ప్రవాహములో, ఈ ప్రవాహములో సాగుతున్నటువంటి నీవు ఒక నయోమి కాదు, నీవు ఒక శారా. నవ్విచ్చినటువంటి శరమా నీ కొడుక, నీ మనవడా? నా కొడుక. అబ్రమా నీ మనవడా? కాదు కాదు, నా కొడుక. నీ కొడుక. మరి ఎవరు పుట్టనన్నారే? నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు అద్భుతాలు చేసేవాడు. చరిత్రకి వ్యతిరేకంగా వేరొక మార్గములో ఆయన సృష్టికర్త కనుక నా జీవితంలో నాకు శూన్యము, కానీ సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆయన. నీవు ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి రీతిగా సేవకుణ్ణి మీ ముందు ఒక మహిమకరంగా పెట్టాడు. కనుక ఈ వాక్యానికి ముందు తన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన పట్ల చేసిన కార్యాలు. ఎక్కడ ఉన్నవాడిని ఎక్కడ తీసుకుని వచ్చాడు. ఒకవేళ నాకు తెలిసి ఈ ఎన్నో వర్ధంతి జరుపుకునే వాళ్ళమే 4 వర్ధంతులు అయిపోయి 5వ వర్ధంతికి వచ్చేవాడు. లెక్కపెడు ఆ బయట పాల్దండ ఒకటి మన స్టాఫ్ అంతా వచ్చి దీపం వెలిగించి బాగున్నారే గారు అని చెప్పాను. కానీ ఈరోజు సజీవుడిగా నిలిపాడు, నోటి నిండా నవ్విచ్చాడు. తన కుటుంబాన్ని తన ఆనంద ప్రవాహం అనే ఆ జీవ నది ఓరన నాటుకున్నాడు. అక్కడ నాటబడినటువంటి ఆ విత్తనం ఆడ వృక్షమైంది, మహావృక్షమైంది. దాని కొమ్మ ఇక్కడికి ప్రవహించింది. మరి ఎంత దూరం ప్రవహిస్తుందో ఆపగలిగేవాడు ఎవ్వడు లేడు. ఇది కార్యాలు ఇవి. గనుక మనం ఎక్కడికి ఇంకా ఎక్కడెక్కడికి పోవాలో రిబ్బను కత్తిరి ఎత్తుకొని, కనుక మన జీవితాల్లో జరిగే ఆశ్చర్య కార్యాలు అనేక మంది చూస్తారు. నిన్ను వాళ్ళు వెంబడిస్తారు, నిన్ను అడుగుతారు, అమ్మా మా కోసం ప్రార్థన చేయండి, మందిరంలో మా కోసం ప్రార్థన చేయించండి, పాస్టర్ గారు మా ఇంటికి తీసుకురండి. ఆ విధంగా విస్తరింపచేసే దేవుడు నది ఓరన నిన్ను నాటుకున్నాడు. తర్వాత నిన్ను కోరుకున్నాడు. తన మందిరములో ఆయన్ని స్తుతించుటకు నువ్వు చెల్లిస్తున్న స్తుతే ఆయనకి అర్పణ. నీవు ఇక్కడికి రావటమే దేవునికి ఒక అర్పణ. ఆయన అంగీకరించాడు.
నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దినదినము చేస్తాడు. నెలకొకసారి కాదు, దినదినము చేస్తాడు. కనుక దేవుని మహిమ నిన్ను కమ్ముకుంటుంది. సమృద్ధి చేతనే నీవు నింపబడి వర్ధిల్లుతావు. పొరపాటును కూడా ఈ సమృద్ధిలో నుంచి నిన్ను ఎవ్వడూ కదిలించలేడు. నీ లో నాటుకొని పోయింది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? సంతోషంగా ఉంటారా? సంతోషంగా. ఒకవేళ ఇంట్లో ఏదన్నా గొడవలు జరిగినాయి అనుకో, ఏదైనా వచ్చి గొడవలు జరిగినాయి అనుకో, అప్పుడు కూడా సంతోషంగా ఉంటారా? మనం శారమ్మ సంతానం మనం గనుక దేవుడు మన నోటికుండా నవ్విచ్చాడు. మన వాగ్దాన పుత్రులు మనం. నిన్ను దేవుడు కోరుకున్నాడు. అనేక మంది లోకానికి యుగ సంబంధమైన దేవతకి మొక్కుతుంటే నిన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చి నిజమైనటువంటి దేవునికి మొక్కుబడులు చెల్లించి ఆయన ద్వారా వాళ్ళందరికంటే నువ్వు పై స్థితిలో ఉండాలని కోరుకున్న దేవుడు సమృద్ధితో నిన్ను నింపునుగాక. ఆయన మందిరములో నిన్ను ఆనందింపచేయునుగాక. ఆయన ఎప్పుడూ మందిరములో నిన్ను పలకరిస్తాడు. నువ్వు ఎక్కడున్నా కానీ నిన్ను పలకరిస్తాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా పలకరించే దేవుడు. ఈ రోజుతో ఆయన నీ దేవుడు అయ్యాడు. నీవు ఆయన బిడ్డవయ్యు. కనుక నిన్ను విడవడు, ఎడబాయాడు. చేతులు తల్లి చెప్తామా? ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి. ప్రార్థనలో దేవుడు సమృద్ధి చేత మనల్ని నింపుతాడని వాగ్దానం చేశాడు. మాట ఇచ్చి తప్పనట్టు ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధిని అనుభవిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రబా రబా షబా రబా లనమా కతురా రబా లనమా ఓ రబా షఖందర రబా లనమా రబా కతురా రబా లనమా రబా షరా రబా లనమా. తండ్రి, మీకు స్తుతి, 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 స్తుతి. ఎవరు మౌనంగా ఉండవద్దు. నోరు తెరిచి స్తోత్రం చెప్పండి. భాషలో మాట్లాడుతూ ప్రభుని స్తుతించాను. ఓ రాలా నమా నబా లబా షబరబా రిబాలా బాలా నమా నబా లబా షఖందర నబా నమా నబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంచరించుచున్న దేవుడు, సంచరించుచున్న దేవుడు, సంచరించుచున్న దేవుడు. Rabala nama raba shakandara nama nabala gatura rabala nabala. Hallelujah, hallelujah, hallelujah. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె జనులను ఆయన తీసుకొని రాబోతూ ఉన్నారు. జనులను ఆయన నడిపించబోతూ ఉన్నారు. ఆత్మీయమైన తల్లిదండ్రులను ఇంకను అభిషేకించినట్లే ఇంకా ఎక్కడెక్కడ ఆయన కోరుకుని స్థలములో నివసించాలని కోరుకుంటున్నారు. ఇంకా ఏ ఏ ప్రాంతములు సేవకుని కొరకు సిద్ధపరచబడి ఉన్నాయో ద్వారములు తెరవబడునుగాక, ద్వారములు తెరవబడునుగాక, ద్వారములు తెరవబడునుగాక, ద్వారములు తెరవబడునుగాక, ద్వారములు తెరవబడునుగాక.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నా కుమారుని సువాసన దేవుని చేని సువాసన వలె ఉన్నది. నా కుమారుని యొక్క సువాసన దేవుడు ఆశీర్వదించిన చేని సువాసన వలె ఆయన పరిమళింపజేయబోతూ ఉన్నాడు. ఆయన వ్యాప్తి చెందించబోతూ ఉన్నాడు. ఆయన విస్తరింపబోతూ ఉన్నాడు. సాక్ష్యపు సువాసన ఈ ప్రాంతములో వెదజల్లునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. పాడండి అందరూ. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, యేసయ్యా. సమర్థుడవైనా నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. సమర్థుడవైనా నా యేసయ్యా, సమర్థుడు నీ వశమయ్యున్నవి. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదలగనివే. నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదలగనివే. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధనా, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. గ్లోరీ. కరమ శమరమలన. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. బ్రహ్మరించు ప్రభువా, ఈ ప్రాంతము కొరకు గొప్ప అభిషేకము, ఈ ప్రాంత జనులకు తగిన గొప్ప అభిషేకము, మీ పరిచర్యను కూర్చున్న గొప్ప అభిషేకము. రిబానబలనబా శమనబలనబా రిబానబలనబలనబా శకందరనబలకర. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆయన ప్రవచనమెత్తి మాట్లాడినటువంటి గొప్ప వాక్కు. శారా సంతానమా, ఇస్సాకు సంతానమా, ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన దేవుని జనాంగమా, మీరు విస్తరించుదురుగాక, మీరు విస్తరించుదురుగాక, నలుదిశలా మీరు విస్తరించుదురుగాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మీకును చాలిన దేవుడై ఉండునుగాక.
మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మీ సన్నిధిని బట్టి ఈ ప్రాంతంలో ఈ స్థలమును మీరు కోరుకున్నందుకే మీకు స్తోత్రం. బండ సంధులలో ఎగురు పరిశుద్ధాత్మ పావురమా అయ్యా, ఈ ప్రాంతములలో మీరు తండ్రి మీ జనుల కొరకు మీరు దిగి వచ్చినందుకే స్తోత్రాలు. ఒక్కొక్కరి మీద అల్లాడుచున్న అగ్ని కృమరింపబడను గాక. ఈ అంత్య దినములలో మీ సేవకులకి ఇచ్చిన గొప్ప విశేషమైన పిలుపు కొరకై స్తోత్రం, గొప్ప దర్శనము కొరకై స్తోత్రం. తాను అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతమును స్వాస్థ్యముగా మీరు ఇస్తున్నందుకై స్తోత్రం. వేయబడిన పునాది గొప్ప అయా సంఘముగా కట్టబడునుగాక. మీ చేతులకు అప్పగిస్తూ మీ సేవకు నిలబెట్టి మీరు మాట్లాడుకున్న నిశ్చయముగా మాట మీ బిడ్డల హృదయాలలో ఫలభరితముగా మార్చబడాలని కోరుకుంటూ ఉన్నా. ఒక్కొక్కరి ద్వారా అనేక మంది మీ సన్నిధానమునకు పరిగెత్తి రావాలయ్యా. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు సంతోషించి పరిగెత్తి రావాలి ప్రభువా. ఈ అంత్య దినములలో అన్య జనులను మీరు రక్షించండి అయ్యా. వారి కొరకు ఏడ్చి ప్రలాపించే సేవకులకు గొప్ప అభిషేకాన్ని మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ నూతన మందిరంలో ఉన్న గొప్ప మేలులు మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, ఆత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం పరిశుద్ధులైన వారందరికీ, మనకు ప్రత్యేకంగా సేవకుని కుటుంబానికి, ఈ ప్రాంతంలో దేవుని పనికిని గొప్ప అభిషేకము నిరంతరం ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, ప్రభువుకు స్తోత్రం. అందరికీ భోజనాలు సిద్ధపాటు చేసి ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా.